10వ తేదీ వరకు మేము కాంగ్రెస్ పార్టీకి సమయం ఇస్తూ ఉన్నాం. ఆ లోపు వాళ్ళు తనతోటి బహిరంగ క్షమాపణ చెప్పించాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీ తనను సస్పెండ్ అయినా చేయాలి. ఈ రెండు చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటన ఎట్లుంటుందో చెప్తాం. ఎందుకంటే ఇప్పుడే చెప్తే ఎలా ఉంటుందని చెప్పడం. తక్షణమే మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ గారిని కలుస్తాం. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కలుస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి పూర్తి వివరణ తీసుకుంటాం. మేము ఏది చెప్పాలనుకున్నామో తనకు చెప్తాం. వాళ్ళు ఈ యొక్క చర్య పైన నిర్ణయం తీసుకోకపోతే ఇది సహేతుకం కాదు, ఇది చేసిన తప్పుడు పని అని తన మీద ఏ చర్య తీసుకోకపోతే మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఈ అబండం మోయాల్సిందే. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్లకు అందరూ కూడా దూరం అవుతుంది. అదే కాదు, ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాం. ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి మీరు మాట్లాడాల్సిందే, మీ గొంతు విప్పాల్సిందే. ఎందుకంటే ప్రజాప్రతినిధులను తిట్టుకుంటా ఇలా పేద రెడ్ల పైన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మీ ప్రజాప్రతినిధుల వల్లనే ఇలా రెడ్లకి అవమానం జరుగుతూ ఉంది. కాబట్టి ఒక భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు మాత్రం మాట్లాడారు. వారికి మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. వాళ్ళకు మేము అండగా నిలబడతామని కూడా చెప్తాం. ఎవరైతే ప్రజాప్రతినిధులు మాకు అండగా నిలబడి చింతపండు నవీన్ను ప్రశ్నించరో వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా వాళ్ళని కూడా మేము నిలదీస్తాం. మన జాతి కోసం అవమానం జరుగుతూ ఉంటే మీ మౌనం మంచిది కాదని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయం స్పష్టంగా 10వ తారీఖు వరకు నిర్ణయం స్పష్టంగా చెప్పకపోతే వచ్చే స్థానిక ఎన్నికలలో రెడ్డి జాగృతి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలో చెప్తుంది. రైట్.